సో గ్రేట్ ఈవినింగ్ అండి అందరికి. లైక్ దిస్ ఈస్ ది స్నాప్ షాట్. అంటే ఒక వ్యక్తి లాంచ్ అయిన తర్వాత, ఓకేనా, సో దే స్టార్ట్ విత్ MNG1, ఓకే, అండ్ ఓకే, ఓకే. సో ఇదేమిది ఒక్క ఇష్యూ. ఓకే, సో ఇఫ్ సంబడి లాంచెస్ ఇన్ ద బిజినెస్, అంటే బిజినెస్ లో ఇప్పుడు మనం వాడే పదం కూడా ఏమంటే జాయిన్ అయినారని కానీ లేకపోతే స్టార్ట్ అయినారనే దానికన్నా వీ షుడ్ యూజ్ ద వర్డ్ కాల్డ్ లాంచ్. ఓకే, ఈ మొత్తం MNG1 దగ్గర నుంచి ఈడ వరకు వచ్చేంత వరకు కూడా ఇఫ్ దే గో త్రూ ఆల్ ది స్టెప్స్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే, దట్ ఈస్ వెన్ వి లాంచ్ దెమ్ ఇన్ టు ద బిజినెస్. ఓకే, సో ద స్టార్టింగ్ స్టెప్ వచ్చి MNG1. ఓకేనా, ఈ MNG1 కన్నా ముందరగా దెర్ ఈస్ ఎ స్టెప్ కాల్డ్ MNG0. ఓకేనా, అది మనకు అఫీషియల్ గా లేదు, కానీ ఆ MNG0 ఆ 5 లెవెల్స్ ఆఫ్ కన్వర్సేషన్స్ ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక వీడియో చేస్తున్నాము. నేను కావాలంటే మళ్ళీ మీకు నేను ఆ వీడియో నేను షేర్ చేసుకుంటాను. మోస్ట్లీ తెలుగులో చేస్తున్నదే నేను షేర్ రికార్డింగ్ వీడియో ఉంది మన దగ్గర యూట్యూబ్ లో. సో వి విల్ షేర్ ఇట్ అనమాట. ఓకేనా, సో మీకు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ స్టెప్స్ మనం ఈ రోజు MNG1 దగ్గర నుంచి, ఓకేనా, ఈ లాంచ్ వరకు కూడా మనం ఏం స్టెప్స్ ఫాలో అవుతాము. ఓకేనా, సో ఆ ఈచ్ స్టెప్ లో మన ఉద్దేశం ఏమి, మన పర్పస్ ఏమి, ఓకేనా, అండ్ ఎప్పుడు ఒక వ్యక్తిని మనము MNG1 నుంచి MNG2 తీసుకొని వెళ్తాము. ఓకేనా, ఈచ్ స్టెప్ లో ఉన్న ఎగ్జిట్ క్రైటీరియా ఏమి, సో MNG1 నుంచి MNG2 పోవాలంటే వాళ్ళు ఏం థింగ్స్ చేసిండాలా అనేది ఇది ప్రాసెస్ అనమాట. సో లాంచ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు BCT. ఆ BCTలో మనం నీబోని మనము వర్క్ చేస్తాము. ఓకేనా, సో ఆ నీబో అనేది ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ ఏ అనమాట. ఓకేనా, మనకు NarayanGlobal.in లో ఫేజ్ యాక్టివిటీస్ ఉన్నాయి, దానికంటే ఆడియోస్ వీడియోస్ ఉన్నాయి. సో ఆ నీబో అయిన తర్వాత దెర్ ఈస్ సిబో చెక్ లిస్ట్ అండ్ దెన్ ఫేజ్ బి యాక్టివిటీస్ రెండింటికి కలిపి. ఓకేనా, సో దెన్ నీబో అంటే న్యూ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, సిబో అంటే కోర్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, పీబో అంటే ప్రొఫెషనల్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో ఈ సిబో నుంచి పీబోకి వచ్చే దారిలోనే యూ విల్ సీ రిజల్ట్స్ అనమాట. రిజల్ట్స్ ఎప్పుడు మనం ఫోకస్ చేయాలి అంటే ఈ కోర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత నుంచి ఈ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కి చేసే మధ్యలో యూ వుడ్ స్టార్ట్, మీకు రిజల్ట్స్ కనపడడం మొదలవుతాయి. మనము ఇక్కడ నుంచే BCT దగ్గర నుంచే రిజల్ట్స్, నీబో దగ్గర నుంచే రిజల్ట్స్ కాదనమాట. దెన్ దట్ ఈస్ వెన్ వి గో ఈగల్ ప్లస్ డబుల్ ఈగల్ అండ్ రూపీ. సో మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా సరే ఫస్ట్ అల్టిమేట్ గోల్, ద ఫస్ట్ స్టెప్, అంటే ఐ మీన్ టు సే ద ఫస్ట్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూబీ. ఓకేనా, సో దట్ ఈస్ ఎ కామన్ కైండ్ ఆఫ్ ఎ మిషన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీకున్న విజన్ స్టేట్మెంట్ లో, ఓకేనా, సో మీ మిషన్ లో కానీ విజన్ లో కానీ గోయింగ్ రూబీ అనే దానికి ప్రధాన స్థానం ఉండాలా. దట్ ఈస్ ది ఫస్ట్ అల్టిమేట్ గోల్. ఓకే, సో ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా అలైన్ టువర్డ్స్ గోయింగ్
రూపీ వరకు తీసుకుపోవడానికే మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ MNG1 ఈ స్లైడ్ కి అప్పుడప్పుడు వస్తాను, ఆ లోపల తీసేసి నేను బోర్డులోకి వెళ్ళి నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో MNG1 కన్నా ముందు ఉండేది వచ్చి MNG0. దాని గురించి నేను బ్రీఫ్ గా చెప్తానండి మీకు, ఏంటి MNG1 అంటే ఏంటి. ఓకేనా? సో MNG1 కంటే ముందుగా MNG0 అనేది ఏంటి అనేది మనము వి విల్ డిస్కస్ ఇన్ బ్రీఫ్ అన్నమాట. ఓకే, సో మీకు ఫైన్ కదా బోర్డ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ నేను మామూలుగా సెంటర్ లోనే రాస్తాను, MNG0. ఓకేనా? MNG0 అనేది నేను ఇక్కడ స్టార్టింగ్ స్టెప్ నుంచి రాస్తాను. ఓకేనా? MNG0 అనేది ఎక్కడ వరకు వస్తుంది అనేది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా మీరు MNG0 లోకి, ఇది ఫైనల్ స్టెప్, MNG అనేది ఫైనల్ స్టెప్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి ఓకే ఇనిషియేషన్. దీన్ని మనం తెలుగులో ఓకేనా ఇనిషియేషన్ తెలుగులో ఏమంటాం భక్త? ఫస్ట్ టాక్ ని సంభాషణ ప్రయత్నించడం, మొదలు, సంభాషణ మొదలు. తెలుగు కూడా కనబడుతోంది కదా? ఓకేనా? సో సంభాషణ మొదలు అంటే మనం ఒక వ్యక్తితో, మన ఏ లిస్ట్ అయినా, బి లిస్ట్ అయినా, లేకపోతే అండ్ ఓకే ఏ లిస్ట్ అయినా, బి లిస్ట్ అయినా, సి లిస్ట్ అయినా మనము సంభాషణని ఎక్కడ మొదలు పెట్టాలి అంటే ఏ ఏ విషయాలు తీసుకొని మనం సంభాషణ మొదలు పెడతాము అంటే, సపోజ్ ఒక న్యూ క్యాండిడేట్ తో అనుకోండి, మీరు ఏ ఊరికి మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఏ ఊరికి వెళ్తున్నారు, ఓకేనా? సో నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఒక సంభాషణ మొదలు పెట్టడం. ఓకేనా? సో దాన్ని మనం ఇనిషియేషన్ అంటాం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే. హౌ డు యూ ఇనిషియేట్ ఏ కాన్వర్సేషన్ అనేది. ఓకేనా? సో దాని నెక్స్ట్ స్టెప్ తర్వాత, ఈ ఇనిషియేషన్ మొదలు పెట్టిన తర్వాత మనం తర్వాత దాన్ని కొనసాగించవచ్చు ఆ సంభాషణని. అంటే మీనింగ్ ఏమి, మీరేం చేస్తారు, వాళ్ళు మనల్ని మనం ఏం చేస్తారు అని అడగడము. దీన్ని ఏమంటామంటే డీపెనింగ్ అంటాం. ఓకేనా? కన్వర్జేషన్ కదా, అదే చెప్తున్నాను. MNG0 కి ఇది, MNG0 అనేది ఫైనల్ స్టెప్ అనుకోండి. భక్త మీకు అర్థమైందా? కాన్వర్జేషన్ తర్వాత డీపెనింగ్ వెళ్తాదేమో. సారీ, వన్ సెకండ్. ఇది మరి తడిగా ఉన్నట్టుంది. ఓకే, ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ వచ్చి కన్వర్జేషన్. ఓకేనా? దీన్ని సంభాషించడం అంటాం. అంటే ఇంకా మనం అక్కడి నుంచి మాట్లాడడం మనం మొదలు పెడతాం. ఓకేనా? సో అంటే ఏమి, సో మీరేం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఓకేనా? అండ్ వాళ్ళు మనల్ని అడగడము. ఓకేనా? దాని నుంచి కొద్దిగా ఓకేనా డీపెనింగ్ అంటాం. సో డీపెనింగ్ అంటే మీనింగ్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం. ఓకేనా? సో ఆ డీపెనింగ్ లో వాళ్ళ ప్రొఫెషన్ గురించి లేదా వాళ్ళ గోల్స్ గురించి. ఎందుకంటే ఇక్కడ మనము ఈ డీపెనింగ్ తర్వాత మనం చేసే స్టెప్ ఏమంటే, డీపెనింగ్ అంటే ఏమంటామంటే లోతుగా పోవడం అనొచ్చు, లోతు సంభాషణ అంటాం. సో ఈ లోతు సంభాషణ అంటే మీనింగ్ ఏమంటే, మనము ఈ నెక్స్ట్ పార్ట్ లో మనము మసాలా అనొచ్చు, లేదా స్టోరీ.
దీని యాక్చువల్గా ఏమన్నామంటే మేకింగ్ సమ్వన్, ఓకేనా, అవేర్ అబౌట్ వాట్ ఈస్ అవైలబుల్ టు అస్. దాన్ని మనము మసాలా అంటాం, షార్ట్ ఫామ్ లో మసాలా అనుకోండి, ఓకేనా. దీని ఏమంటే మన కథ అంటే, మన కథ అంటే ఇక్కడ మీనింగ్ మనం ఈ బిజినెస్ లోకి అంటే మన జీవితంలో మనం చేసే ఉద్యోగంతో పాటుగా ఏం ఎక్సైటింగ్ థింగ్ జరుగుతోంది, ఓకేనా. సో ఆ ఎక్సైటింగ్ థింగ్ కి కారణం మనకి ఎక్కడి నుంచి మొదలయ్యింది, ఓకేనా. సో షార్ట్ ఫామ్ లో చెప్పాలి అంటే ఇప్పుడు మీరేం చేస్తారే అని అడిగినప్పుడు అది స్టోరీలో వస్తుంది. ఈ డీపెనింగ్ లో ఎలాంటి క్వశ్చన్లు అడగాలి అంటే, ఎలా మాట్లాడాలి అంటే, వాళ్ళు మనల్ని అడగాలి మీరేం చేస్తారు, ఓకేనా. సో మనం మీరేం చేస్తారు దాంట్లో మన కథలో ఏమి అంశాలు ఉంటాయో ఆ అంశాలని ఈ డీపెనింగ్ లో మనం ముందుగానే వాళ్ళని క్వశ్చన్లు అడగాలి. కాబట్టి ఈ రెండింటిని నేను కొద్దిగా ముందు వెనక్కి చెప్తాను, బ్రీఫ్ గానే చెప్తాను, ఎక్కువ టైం నేను ఇక్కడ స్పెండ్ చేయను, ఓకేనా. సపోజ్ ఇక్కడ మనము మన స్టోరీలో, ఓకే, నేను నా పేరు దయానంద్ అండి, నేను పలానా కంపెనీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. బట్ దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. నేను దాని గురించి నేను ఎక్సైటింగ్ కలిగి నా జీవితంలో, ఓకేనా. సో ఒక ఇయర్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది అనిపిస్తుందో అది, ఓకేనా. సో ఐ గాట్ టు ఇన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత, ఓకేనా, సో నేను అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అవన్నీ ఒక కలగానే మిగిలిపోతున్నాయనే ఫీలింగ్ కలగడం మొదలుపెట్టింది, ఓకేనా. సో ఆ టైంలో ఏదన్నా అవకాశం కానీ ఏదన్నా ఇంకేదన్నా చేయొచ్చునా అని చూస్తున్న టైంలో ఐ గాట్ టు నో అబౌట్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్, ఓకే, అండ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఓకే. సో వర్కింగ్ టుగెదర్ ఫర్ దేర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. వెన్ ఐ గాట్, నేను నాకు అది తెలిసిన తర్వాత నాకు కూడా అలాంటి జీవితము, నా గోల్స్ కూడా నేను రియలైజ్ కావాలి. సో మనము ఈ కథలో ఏమైతే మనము మన భాగాలు ఉంటాయో ఆ విభాగాల్ని మనం ఇక్కడ వాళ్ళని అడగాల. అంటే డీపెనింగ్ లో మనం అడగాల్సిన క్వశ్చన్, సో మీరు ఎక్కడ చదువున్నారు, సో మీరు జాబ్ చేస్తున్నారు, ఓకేనా. సో మీ కాలేజ్ రోజుల్లో జీవితానికి జాబ్ లో జీవితానికి ఎలా ఉంది డిఫరెన్స్, ఓకేనా. సో కాలేజ్ లో మనకి చాలా రకరకాల గోల్స్, అలా ఉండాలి ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా. సో మీ ఇప్పుడు జాబ్ లైఫ్ లో మీకు ఎలా అనిపిస్తుంది, ఓకేనా. అలాంటి క్వశ్చన్లు మనం ఈ డిస్కషన్ చేయగలిగితే నెక్స్ట్ మన స్టోరీలో చెప్పినప్పుడు వాళ్ళకి అది బాగా ప్రాపర్ గా రిలేట్ అవుతుంది, ఓకేనా. సో అక్కడ మన స్టోరీని మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనం వాళ్ళకి బిజినెస్ ని ఆఫర్ చేయడం లేదు. మీకు కావాలనా, మీరు కూడా చేస్తారా, మీరు కూడా చూస్తున్నారా, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అనే క్వశ్చన్లు మీరు డైరెక్ట్ గా అడగకూడదు. మీరు చెప్పగలిగితే మీకు, మీ కోచ్ కి లేదా మీ మెంటర్ కి జరిగిన సంభాషణని మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ మసాలాలో ముందు వెనుకగా మీరు మాట్లాడచ్చు. అంతేగాని మీకు ఇంట్రెస్ట్ ఉందా, బాగా గుర్తుపెట్టుకోండి, మసాలా ఈజ్ అనే ఇదే మీనింగ్ ఏమంటే మేకింగ్ సమ్ వన్ అవేర్ దట్ వాట్ వాజ్ అవైలబుల్ టు అస్. అవతల వాళ్ళకి మనకి ఏమి అందుబాటులో ఉంది, మన జీవితం అనేది పలానా విషయం వలన లేదు పలానా వ్యక్తి వలన పలానా టీం వలన ఎంత ఎగ్జైటింగ్ గా సాగుతోంది అనేదే మాట్లాడుతున్నాం, కానీ నీకు కూడా కావాలా అనే క్వశ్చన్ మనం ఇక్కడ అడగడం లేదు. సో ఇది మనం ప్రాపర్ గా చేస్తే వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఇది ఏంది, ఓకేనా. సో మీరేం చేస్తున్నారు, లేకపోతే మీ ఆ వ్యక్తి ఎవరు, ఓకేనా, ఆ టీం ఏంటి అనే క్వశ్చన్లు వాళ్ళు మిమ్మల్ని అడగచ్చు అనమాట, ఓకేనా. సో ఆ అడిగినప్పుడు మనము డిటిఎం అనేది స్టార్ట్ అవుతుంది, డ్రాపింగ్ ద మెసేజ్. ఈ డ్రాపింగ్ ద మెసేజ్ అంటే మీనింగ్, ఓకేనా, మనము మన గురించి వాళ్ళు ఏమైనా అడగచ్చు, బట్ మనం ఏమి చెప్పాలనుకుంటున్నాము, ఏమి అడగాలనుకుంటున్నాము, ఓకేనా. డ్రాపింగ్ ద మెసేజ్ తెలుగులో ఏమంటే మనం వాళ్ళకి ఏమి సందేశం ఇస్తున్నాం. సో ఆ సందేశం అనేది మనం కొన్ని క్వశ్చన్ల ద్వారాను వాళ్ళని అర్థం చేసుకొని అప్పుడు మనము ఆ మెసేజ్ ని మనము డ్రాప్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఈ మెసేజ్ డ్రాప్ చేసే దీంట్లో వాళ్ళని ఓకే మీరు క్యూరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీకు కూడా నా ఆలోచన విధానం లాగా ఉందా, మీకు కూడా మీ ఆలోచన విధానము అని క్వశ్చన్ అడగచ్చు.
సో ఎందుకు అంటే నిజంగా వాళ్ళకి ఏమన్నా అవసరం ఉందా, వాళ్ళు సీరియస్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదండి ఏదో ఊరికి అడిగాను క్యాజువల్ గా అంటారు. అయ్యో లేదండి ఎందుకు ఉండదు, నాకు కూడా అలానే అనిపించింది, నేను కూడా ఏదో దానికోసం చూస్తున్నాను అని స్పెసిఫిక్ గా వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేస్తారు అనమాట, మాట్లాడతారు మనకు. ఓకేనా? సో ఈ మాట్లాడినప్పుడు అప్పుడు మనము ఏం చెప్తామంటే, వాళ్ళు అడిగే వాట్ క్వశ్చన్ నుంచి ఇదేంటి, వాట్ డు యూ డూ, మీరేం చేస్తారు, కంపెనీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతారు. ఈ క్వశ్చన్లను అడిగే దానిని మళ్ళీ మనము హూ దగ్గరికి తీసుకెళ్తాం. ఓకేనా? హూ అంటే మీనింగ్ ఏమి, యువర్ మెంటర్ అండ్ టీమ్ అన్నమాట. మన మెంటరు మన టీం వాళ్ళ గురించే మనం ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడతాం. సో అప్పుడు చెప్పాల్సింది ఏంటి, నేను కూడా ఇలాంటి క్వశ్చన్లు అడిగానండి మా కోచ్ని, బట్ ఆయనను కొన్ని క్వశ్చన్లు అడుగున్నారు, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న గోల్స్ ఏమి, డ్రీమ్స్ ఏమి, ఓకే, దానిని పట్టే కదా ఇది మీకు మ్యాచ్ అవుతుందో లేదో మేము చెప్పగలము. ఓకేనా? సో యూ హ్యావ్ గాట్ ఎ గుడ్ జాబ్ అండ్ గుడ్ ప్రొఫెషన్, మళ్ళీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు ఏవో కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి అని మనము వై సైడ్ కి తీసుకెళ్ళాలి ఆ డిస్కషన్. ఓకేనా? సో అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలేమంటే, ఇప్పుడు మీరు అన్ని అడుగుతున్నారంటే అన్ని చెప్పాలంటే కొంత టైం పడుతుంది, బట్ దానికన్నా ముందుగా నేను మా మెంటర్తో నేను చెక్ చేసుకోవాలి వెదర్ ఈ టైంలో వాళ్ళు న్యూ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారా లేదా, న్యూ టీమ్ కోసం చూస్తున్నారా లేదా అనేది నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే ప్రాబబ్లీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకేనా? సో బట్ దానికి ముందుగా నేను ఇంకొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవాలి అని చెప్పి మీరు క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ అంటే మీనింగ్ ఏమంటే, మేము మా మెంటర్తో మాట్లాడాలన్నా కూడా అండి ఖచ్చితంగా ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి. అంటే మీకున్న స్పెసిఫిక్ గోల్స్ ఏమి, ఓకేనా? సో మీరు జాబ్ లో ఉంటూ కూడా ఇంకోటి కావాలనుకుంటున్నారంటే, లైక్ ఆబ్వియస్లీ కొంత టైం పెట్టాల్సి ఉంటుంది కదా, ఆ టైం ని మీరు మేనేజ్ చేసుకోగలరా, ఇంత టైం అంత టైం అని చెప్పొద్దండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దాంతో ప్యారల్ గా చేయాలి అంటే మీరు టైం ని మేనేజ్ చేసుకోగలరా, అవన్నీ ప్రిలిమినరీ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ మనం అడుగుతాము అండ్ దెన్ విల్ టేక్ 1-2 రోజుల టైం, లేదా 1 రోజు 2 రోజుల టైము, ఐ గెట్ బ్యాక్ టు యూ. అక్కడ కూడా స్పెసిఫిక్ గా ఒకవేళ మాకు ఆపర్చునిటీ ఏమైనా అవైలబిలిటీ ఉంటే నేను మీకు ఐ కాల్ యూ బ్యాక్, సో హౌ కెన్ ఐ రీచ్ యూ అని చెప్పి మనం వాళ్ళ మొబైల్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా మనం తీసుకొని వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అది క్వాలిఫైయింగ్. దీని తర్వాత దట్ ఈస్ వెన్ గుడ్ న్యూస్ ఫోన్ కాల్ అంట, జిఎన్పిసి, గుడ్ న్యూస్ ఫోన్ కాల్. ఈ క్వాలిఫైయింగ్ రౌండ్ లో క్వశ్చన్స్ కొన్ని వాళ్ళని మనము ఇంకొద్దిగా, క్వాలిఫైయింగ్ అంటే తెలుగులో ఏమంటాం, ఏం భక్త, అర్హతలని, ఓకేనా, పరీక్షించడం వాళ్ళకున్న అర్హతలు ఏమున్నాయి. ఓకేనా? అంటే మనం తెలుగులో అంటే కొద్దిగా అఫెండింగ్ అనుకోవచ్చు, బట్ మనం అనము, బట్ ఆ రకమైన క్వశ్చన్లు మనం అడుగుతాం. సో ఈ క్వాలిఫైయింగ్ లో క్వశ్చన్లు కొన్ని ఇక్కడ అడుగుతాము, మళ్ళీ రెండోసారి అవే క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ ని మళ్ళీ ఇక్కడ గుడ్ న్యూస్ ఫోన్ కాల్ చేసినప్పుడు, గుడ్ న్యూస్ ఫోన్ కాల్ అంటే ఏమి, ఓకే మా మెంటర్తో చెక్ చేసుకున్నామండి, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ స్లాట్స్ అవైలబుల్, బట్ దే ఆర్ కైండ్ ఆఫ్ ఒక 6-7 పీపుల్ లైనప్ లో ఉన్నారు. ఓకేనా? సో మీకు కూడా ప్రాబబ్లీ అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ప్రొవైడెడ్ అని చెప్పి ఆ గుడ్ న్యూస్ ఫోన్ కాల్. ఈ మధ్యలో మనం దీని మీద డిస్కస్ చేసి ఒక ఆడియో కూడా పెట్టున్నాం, కావాలంటే అది వినండి. ఓకేనా? సో మళ్ళీ దాంట్లో కొన్ని క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ అడిగి, ఓకేనా, సో దట్ ఈస్ వెన్ విల్ ఫిక్స్ అప్ MNG1. ఓకేనా? MNG0 మీనింగ్ ఏమంటే లిటరల్లీ ఈ రెండింటిని మనము MNG0 అంటాం, క్వాలిఫైయింగ్ ఫ్రమ్ గుడ్ న్యూస్ ఫోన్ కాల్. ఒకవేళ మనం ఇక్కడ డ్రాప్ ద మెసేజ్ లో మనకు వాళ్ళతో మాట్లాడేంత వ్యవధి లేకపోయినా, టైం లేకపోయినా, లేదు మీరు అర్జెన్సీలో ఉన్నా, వాళ్ళ అర్జెన్సీలో ఉన్నా, వాళ్ళ నెంబర్ తీసుకొని, సారీ అండి నాతో మాట్లాడాలని నేను చెప్పాలని ఉంది, బట్ అర్జెంట్లీ నాకు ఒక వేరే కాల్ వస్తుంది, లేదా నాకు ఒక వేరే ఒక మీటింగ్ ఉంది, ఓకే నేను మీకు ఒకసారి కాల్ చేస్తాను, డీటెయిల్ గా మాట్లాడతామని చెప్పి నెంబర్ తీసుకొని, ఇవి రెండు మీరు ముందు వెనుకగా మాట్లాడి, ఓకేనా,
ఈ రెండింటిని మనము ముందు వెనుకగా మాట్లాడే దానిని మనము MNG0 అంటాం. ఓకేనా? సో MNG0 లో కూడా గుడ్ న్యూస్ ఫోన్ కాల్ మళ్ళీ రెండోసారి కూడా చెప్పాల్సి రావచ్చు వాళ్ళకి ఇంకొన్ని విషయాలు తెలుసుకోండి. కాబట్టి MNG0 అనేది నేను ఏమంటానంటే మనకు టెక్నికల్లీ MNG0 అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఈ DTM దగ్గర నుంచి కూడా ఈ 3 స్టెప్స్ కూడా మీరు MNG0 లాగా చేయగలగచ్చు. ఓకేనా? కానీ ఈ గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో క్వాలిఫికేషన్ వరకు మాత్రమే ఇది చేసి, ఓకేనా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ ఫిక్స్ MNG1 అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ క్విక్ గా. నేను ఐ విల్ గో టు MNG1 అండ్ బియాండ్ అన్నమాట. హలో భక్త, ఎవరు రైస్ చేయలేదా? నాకు చిన్ని సార్ సార్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ దీంట్లో మళ్ళీ తెలుగు పరంగా భాష పరంగా ఏం లేదు సార్. బాగుంది. అర్థం కావాలి ఏం ఆటపోవడానికి ఏం లేదు. బాగుంది. ఒకసారి క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ ఇంకొకసారి రివైజ్ చేస్తే చాలా బాగుంటది మామ. క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ సి ఇంకొకసారి అలా రివైజ్ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ తుడిపి నేను రాస్తాను క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ జనరల్ అయితే చెప్తా, రాసిన కన్నా కూడా చెప్తే బాగుంటదేమో. సరే ఓకేనా? సి క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ లో మనం ప్రధానంగా అడగాల్సింది, ఓకేనా, హౌ వాళ్ళకున్న జాబ్ కి అండ్ ఈ గోల్స్ ని సాధించడానికి లేదా ఈ ఆపర్చునిటీకి ఎలా టైం మేనేజ్ చేసుకుంటారు. దే హావ్ గాట్ ఎ గుడ్ జాబ్, దే హావ్ గాట్ ఎ గుడ్ ప్రొఫెషన్, ఓకేనా, అండ్ డు దే లైక్ కెన్ దే మేనేజ్ టైం అనే క్వశ్చన్ మనము దాని గురించి అడగడం. ఓకేనా? సో వాట్ ఆర్ యువర్ గోల్స్? స్పెసిఫిక్ గా ఏమన్నా మీకు డ్రీమ్స్ గోల్స్ ఉన్నాయా? ఓకేనా? ఇంతవరకు మీకు ఏదన్నా బిజినెస్ ని బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? ఉండాలని రూల్ కాదు, బట్ ఉందా? అర్థమైందా? యా. సో ఇవి ఫండమెంటల్ క్వశ్చన్స్. ఓకే, సో మనము ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ లో ఎక్కడైనా కూడా సరే, ఈ మొత్తం ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ లో ఎక్కడైనా మనము రష్ అయినాం అనుకోండి, ఓకేనా, తొందరపడినాం అనుకోండి, ఖచ్చితంగా మనం వాళ్ళని అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతాం. మన గోల్ ఏమంటే ఈ మొత్తం క్రూషియల్ ప్రాసెస్ ఇది. ఈ మొత్తం దీంట్లో వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, మనం అడిగే క్వశ్చన్ కి వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళ మాటలో ఎంత నిలకడ ఉంది, ఎంత స్పష్టంగా వాళ్ళకి అది కావాలనేది స్పష్టత వాళ్ళకు ఉందా, ఇలాంటివి మనకు అర్థమైతాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇవన్నీ కొన్ని డైరెక్ట్ గా అడగచ్చు, లేదు వాళ్ళని అంటే DTM దీంట్లో క్వాలిఫైయింగ్ అప్పుడు డైరెక్ట్ గా అడగాల్సిందే, డౌట్ ఏం లేదు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం కొద్దిగా వాళ్ళని స్పెసిఫిక్ గా రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే స్పెసిఫిక్ గా మనం వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. సో క్వాలిఫైయింగ్ అయితే మాత్రం ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకా దీనిపైన మీ అనుభవాన్ని బట్టి ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్, బట్ ఎందుకు నాకు మీనింగ్ఫుల్ గా ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న పనికి కానీ కొద్దిగా మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో we can move on to MNG1, right? Yes ma'am. Okay.
ఓకే సో Yes, then. MNG1 ఓకేనా సో ఇప్పుడు మనం MNG1 అనేది అగైన్ MNG1 కి వచ్చే లోపల ఓకేనా మనము గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో ఫిక్స్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో మనం చెప్పాల్సిన విషయాలు ఓకే ఇది కూడా రాస్తాను ఇక్కడ మళ్ళీ గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో ఫస్ట్ 7 స్టెప్ ప్రాసెస్ గురించి వాళ్ళకి మెన్షన్ చేయాలి సో 7 స్టెప్ ప్రాసెస్ నుంచి కూడా 7 స్టెప్ ప్రాసెస్ అనే స్టెప్స్ అనేది కాకుండా ఈ 7 స్టెప్స్ లో ఓకేనా మనము ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి అంటే మనకు ముందు ఆ మైండ్ సెట్ ఆ థాట్ ప్రాసెస్ అనేది అవగాహన ఉండాలి ఓకేనా సో దానికి సంబంధించిన ఆ మైండ్ సెట్ ని మనము అర్థం చేసుకోగలగాలి ఓకేనా సో ఈ ఫస్ట్ 2-3 స్టెప్స్ లో ఓకేనా ఫస్ట్ 2 స్టెప్స్ లో మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తాము అండ్ మీ గోల్స్ గురించి ఎందుకు మీకు దాని గురించి మన డిస్కషన్ ఉంటుంది ఓకేనా ఈ బిజినెస్ ఏంటి ఈ బిజినెస్ ని ఎలా చేస్తాము దాని యాక్టివిటీస్ ఏముంటాయి అనేది లాస్ట్ 5 స్టెప్స్ లో ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ ఫస్ట్ 2 స్టెప్ లో ఇది పర్పస్ కాబట్టి మీరు ఈ బిజినెస్ ఏంటి ఆ రెవెన్యూ మోడల్ ఏంటి బిజినెస్ మోడల్ ఏంటి మాకేంటి అనే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే యూ నీడ్ టు పేషెంట్లీ వెయిట్ ఫర్ 3rd స్టెప్ అండ్ బియాండ్ ఓకేనా అనేది మనం కొద్దిగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వచ్చు ఆ పేషెన్స్ ఉంటేనే లైక్ మై మెంటర్ ఆస్క్డ్ మీ టు టేక్ యూ టు ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్ ఓకేనా ఓకే సో అది మనం ఇక్కడ గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో ఓకేనా అండ్ చెప్పండి ఇట్ మైట్ టేక్ 10 to 15 days a 7 step process if you can spend at least ఒక couple of hours a day 2 hours a day for next 10-15 days we would be able to finish that process to understand each other మన మైండ్ సెట్స్ ఓకేనా ఈ బిజినెస్ యాక్టివిటీస్ బిజినెస్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ any question you can answer you can ask we are going to answer all your questions in these 7 steps okay na and then ఒక 2 hours మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇది ఓకే అనుకోని yes I have that patience అని అనుకుంటే we can start with the first step so this is what the standards we set in మనం ఈ స్టాండర్డ్స్ మనం ఇక్కడ గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో సెట్ చేస్తాం దీనిలో మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు కాదండి నేను బిజీగా ఉంటాను ఆ 2 గంటలు కూడా పెట్టలేను అంటే మనం దానికన్నా లోవర్ చేసుకుని వాళ్ళ ప్రాసెస్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ 7 స్టెప్స్ లో మనం రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి అనే డైలీ బేసిస్ ఓకేనా మీరు ఏం యాక్టివిటీస్ చేస్తుంటారు సో ఎలా డీటెయిల్స్ ఇస్తామంటే వి ఆస్క్ యూ టు రీడ్ సమ్ కొన్ని బుక్స్ కానీ ఓకేనా మా టీం యొక్క కొన్ని ప్రొఫైల్స్ కేస్ స్టడీస్ ని మీతో షేర్ చేసుకోవడం కానీ యూ నీడ్ టు స్టడీ అవర్ కేస్ స్టడీస్ ఐ మీన్స్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఐ మీన్స్ అవర్ టీమ్ profiles and then you should be like you need to ask some questions that is how you get more information అలా మీరు అడగడం ద్వారా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మనము వాళ్ళ కొద్దిగా ఆ గుడ్ న్యూస్ ఫోన్ కాల్ చెప్తాం సెట్ చేస్తాం ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఈ MNG1 కి ఇక్కడ ఇంకేమైనా ఉండాలి మీకు గుడ్ న్యూస్ ఫోన్ కాల్లో ఓకే సో దట్ ఈస్ వెన్ వి మూవ్ ఆన్ టు MNG1 ఓకేనా సో MNG1 లో మనం ఇప్పుడు మన దగ్గర కొన్ని టెంప్లెట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా సో ఆ టెంప్లెట్ క్వశ్చన్స్ లో ఫస్ట్ మనం అడిగేది ప్రాసెస్ ఇంపార్టెంటా మీకు అవుట్కమ్ ఇంపార్టెంటా ఓకేనా అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ గా చెప్పండి క్వశ్చన్స్ ఏమున్నాయో సెకండ్ క్వశ్చన్ దాని ప్రాసెస్ అనడం కూడా పాత్ అందామా పాత్ ఇంపార్టెంటా మీకు డెస్టినేషన్ ఇంపార్టెంటా అవుట్కమ్ ఇంపార్టెంట్ యా అది అడగచ్చు దాన్ని మనం మార్చుకోవచ్చు ఓకేనా సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏమి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమి ఓకేనా యు నో హౌ వెల్త్ ఈస్ క్రియేటెడ్ ఇవన్నీ మనకున్న దాంట్లో క్వశ్చన్స్ వెల్త్ ఎలా జనరేట్ అవుతుంది అలా మీకు వెల్త్ జనరేట్ చేసే వాళ్ళు ఎవరికన్నా తెలుసునా ఓకేనా సో ఆ క్వశ్చన్స్ అన్ని మనం అడుగుతున్నాం అంటే వాళ్ళని ప్రిపేర్ చేస్తూ వస్తున్నాం మనం అంటే బిజినెస్ అనేది ఎలా నిర్మించబడుతుంది ఓకేనా అండ్ సో దాంట్లో ఉన్న మైండ్ సెట్ ఇదేమి థాట్ ప్రాసెస్ ఇదేంటి ఓకేనా సో
వాళ్ళకి ఎప్పుడైనా వెల్త్ క్రియేషన్ లో ఏమైనా అలా నెట్వర్క్స్ ని బిల్డ్ చేయడంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓకేనా? అలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే ఆ క్వశ్చన్లు మాట్లాడుకోవడం కన్నా కూడా సరే, ఓకే, వి నీడ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకొని, ఓకేనా, అండ్ మనకు మన మెంటర్ తో జరిగిన కాన్వర్సేషన్ ని గుర్తు చేసుకొని, ఓకేనా, సో ఎలా ఎలా ఆలోచించాలి. అవును కదా, నేను కూడా మీలాగే అనుకున్నానండి. వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, అది రైట్ రాంగ్ తర్వాత విషయం. నేను కూడా మీలానే అనుకున్నాను, బట్ నేను మా మెంటర్ తో మాట్లాడినప్పుడు దిస్ ఈస్ వాట్ ఈ షేడ్ మీ, అప్పుడు నాకు అనిపించింది అవును కదా, ఇలా మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఓకేనా? సో ఇక్కడ నేను వాడుతున్న ఎగ్జాంపుల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. MNG1 లో ఈ పాత్ ఇంపార్టెంటా లేకపోతే డెస్టినేషన్ ఇంపార్టెంటా, నేను నా స్టోరీ షేర్ చేసుకునే మళ్ళీ షేర్ చేసుకునే టైంలో నేను నా చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కి కాలేజ్ క్యాంపస్ లో టీచర్స్ లో జాబ్ వచ్చిందండి. అదే నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఒక బస్ వచ్చి ఆగింది, ఎక్కుతావా ఇంత డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కేసానండి. ఓకేనా? సో నాకు ఎక్కడికి పోవాలా, ఏ ఊరికి పోవాలా అనేది నాకు క్లారిటీ లేదు. ఆ టీచర్స్ వాళ్ళ బస్ ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళకి గోల్స్ ఉన్న డ్రీమ్స్ కోసం వాళ్ళు వేసుకున్నారు. ఖచ్చితంగా దాంట్లో నాకేమీ షేర్ ఏం లేదు. సో నేను బస్సులో ఉన్నాను, బస్సులో బిజీగా ఉన్నాను, ఏ ఊరికి పోతున్నానో తెలియదు నాకు. ఏ ఊరికి పోయినా పెద్ద మ్యాటర్ లేదు ఆ బస్సు, నాకు ఏ ఊరికి పోవాలో తెలియదు. అంటే మీనింగ్ ఏమంటే, మనము పాత్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం అవుట్కమ్ కి ఇవ్వడం లేదు. ఏ ఊరికి పోవాలో మనకు తెలియదు, మనకు ఏం గోల్స్ ఉన్నాయో మనకే తెలియదు. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీకు నెక్స్ట్ 5 years లో ఇలాంటి స్పెసిఫిక్ గా లైఫ్ ఉండాలని చెప్పి ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఓకేనా? సో అంటే మీకు చెప్పాను, నేను చెప్పేది ఇలానే కాదు. నేనేమంటున్నానంటే, మీరు ఆ MNG1 లో ఆ పర్పస్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ మీ 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 రియల్ లైఫ్ దీనికి, మీ మెంటర్ కి మీకు జరిగిన కన్వర్సేషన్ కి రిలేట్ చేసుకోవాలి. ఓకేనా? సో మీట్ అండ్ గ్రీట్ అంటాం. అంటే మీనింగ్ ఏమంటే, వాళ్ళని గురించి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ ని ప్రిపేర్ చేయడము. నెక్స్ట్ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. నేనేమంటానంటే, ప్యాసివ్ ఇన్కమ్ అనే దానికన్నా యాక్టివ్ ఇన్కమ్ వర్సెస్ అసెట్ బేస్డ్ ఇన్కమ్. ఓకేనా? యాక్టివ్ ఇన్కమ్ అంటే మళ్ళీ అది ఎందుకు చెప్తున్నాము, మనం ఇప్పుడు బిజీగా ఉన్నాము, నేను పలానా టెక్నాలజీలో పనిచేస్తున్నాను, ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. ఎంత పెద్ద కంపెనీలో పనిచేసినా యాక్టివ్ ఇన్కమ్ అనేది రెంటెడ్ హౌస్ లో లాంటిది, మన సొంతమైతే కాదు. పని చేసినంత వరకు ఉంటుంది, పని చేయకపోతే బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. రెంట్ కట్టినంత వరకు ఇంట్లో ఉండొచ్చు, రెంట్ కట్టలేకపోతే మనం బయటకు వచ్చేస్తే ఎలా? అసెట్ బేస్డ్ ఇన్కమ్ అనేది మనకంటూ మనం సొంతంగా బిల్డ్ చేసుకోవడము. ఇక్కడ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. మనకి చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లో బాగా చదువుకోవాలి, మంచి కాలేజీలో చదవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఓకేనా, అండ్ సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్తారు. కానీ సొంత ఇన్కమ్ ని మనము తెచ్చుకోవాలని ఎవ్వరు కూడా ఎందుకు చెప్పరు? అది కదా మైండ్ సెట్ మనకు కావాల్సింది. మనకంటూ సొంతంగా వచ్చే ఇన్కమ్, ఒక అసెట్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఉంటే ఎన్ని ఇల్లులైనా కట్టుకోవచ్చు, లైఫ్ లో ఏమన్నా చేయగలగచ్చు కదా, అవునా కాదా? ఇలాంటి క్వశ్చన్లతో మీరు వాళ్ళని రిలేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ దగ్గర టెంప్లెట్ ఉంది, 5-6 క్వశ్చన్లు ఉన్నాయి, అవే మాటిమాటికి రుబ్బేయడం కాకుండా, వాటిలో కొన్ని క్వశ్చన్లు, మీరు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తితో ఏం కన్వర్సేషన్లు జరిగినాయి ఎంతవరకు, ఓకేనా, వాటిల్లో వాళ్ళకి రిలేట్ అయ్యే వాటికి పరంగా మీ పర్సనల్ లైఫ్ కి రిలేట్ అయ్యే రకంగా ఆ సంబంధించిన క్వశ్చన్లు వేసుకోవాలి. సో హోల్ పర్పస్ ఏమి MNG1 లో ఓవరాల్ గా వాళ్ళకి పాత్, ఓకేనా, పాత్ వర్సెస్ రిజల్ట్. ఓకేనా? మనం ఏ మార్గంలో వెళ్తున్నాము, ఆ మార్గంలో మనము ఎక్కడికి చేరుకుంటున్నాము, దానివల్ల వస్తున్న మనకు అవుట్కమ్ రిజల్ట్ ఏంటి, ఓకేనా అనేది వాళ్ళకి మనం అర్థం చేయించుకోవాలా. అరే మీరున్న పాత్ అనేది, ఓకేనా, మీకు కావాల్సిన రిజల్ట్ ఓరియంటేషన్ లో లేదు అనేది డైరెక్ట్ గా చెప్పడం కాకుండా, మన ఎక్స్పీరియన్సెస్, మనకు మెంటర్ కి జరిగే కన్వర్సేషన్ ద్వారా మనం వాళ్ళకి తెలియజెప్తున్నాం. దానికి మీరు ఏ ఎగ్జాంపుల్స్ వాడినా, ఎలాంటి క్వశ్చన్లు వేసినా నో ప్రాబ్లం. దాని భావం అయితే మాత్రం అది. ఓకేనా? నెక్స్ట్ యాక్టివ్ ఇన్కమ్ వర్సెస్, ఓకేనా,
అసెట్ బేస్డ్ ఇన్కమ్. ఓకేనా? సో మనం పని చేస్తే మాత్రమే వచ్చే ఆదాయము వర్సెస్, ఓకేనా, మనము క్రియేట్ చేసే ఒక ఆస్తి ద్వారా వచ్చే ఆదాయము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి వెల్త్ అనేది, సంపద అనేది ఎలా క్రియేట్ చేయబడుతుంది, ఎలా జనరేట్ చేస్తారు. ఓకేనా? మనము అలా జనరేట్ చేస్తే ఇక్కడ మీరు టైం మల్టిప్లికేషన్ ఫార్ములా కానీ ఇవన్నీ కూడా మీరు వాడచ్చు. నేను జనరల్ గా వాడేది ఏమంటే అవసరాన్ని బట్టి, ఈ మధ్యలో అన్ని ఇట్లా నేను చెప్పను, అవసరాన్ని బట్టి నేనేం వాడతానంటే ఇప్పుడు మనము ఒక గుర్రము యావరేజ్ గా 100 కేజీల బరువు లాగగలిగితే 10 గుర్రాలు యావరేజ్ గా ఎంత బరువుని లాగగలవు అంటే ఆటోమేటిక్ గా అర్థమెటిక్ గా చెప్పే ఆన్సర్ ఏమంటే 1000 కేజీలు ఆటోమేటిక్ గా చెప్తారు. కానీ మళ్ళీ నేను కూడా ఇలానే అనుకున్నానండి, బట్ వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఈ 10 గుర్రాలని ప్రాపర్ అలైన్మెంట్ లో వేసి మనము బరువుని ఇవ్వగలిగితే అది 10,000 కేజీల వరకు కూడా బరువుని లాగగలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. ఓకేనా? అలా ఒక టీమ్ ని, ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయడం ద్వారా ఒక అతి పెద్ద పనిని చాలా తక్కువ ఎఫర్ట్ తో సాధించగలరు. అట్లా మీరు కంపెనీస్ ని చెప్పండి. ఇన్ఫోసిస్ అయినా, టీసీఎస్ అయినా ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ వర్క్ ని 10 మందితో దాన్ని డివైడ్ చేసి, ఓకేనా, 10 మందితో అంత పెద్ద పనిని చేయించి వాళ్ళకి 1000 కేజీలకి తగ్గట్టుగా బెనిఫిట్ ని వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా 9,000 కేజీల ఆదాయము కంపెనీకి, ఆర్గనైజేషన్ కి మిగులుతుంది. దాంట్లో నుంచి ఆఫీసులు కడతారు, ఏసీలు పెడతారు, స్విమ్మింగ్ పూల్ పెడతారు, ఫ్రీగా కాఫీలు ఇస్తారు, ఫ్రీగా క్యాంటీన్ లో టిఫిన్లు పెడతారు. ఇవన్నీ కూడా దట్ ఈస్ హౌ దే బిల్డ్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ హౌ దే బిల్డ్ వెల్త్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ని ఇది మీ క్రియేటివ్ గా, నేను మళ్ళీ ఇదే తీసుకొని ఇదే గుర్రము ఇదే గాడిద అలా అని కాదు, మీ ఆ భావన అర్థం చేసుకోండి. అట్లా మీకు తోచిన ఎగ్జాంపుల్స్ లో ఒకవేళ ఎనీ ఎగ్జాంపుల్ ఈ మీనింగ్ వచ్చేటట్లుగా మీరు ఎనీ ఎగ్జాంపుల్ మీరు వాడచ్చు. దట్ ఈజ్ యువర్ ఓన్ క్రియేటివిటీ. ఓకేనా? కాకపోతే ఫస్ట్ టైం ఆ పని చేసే పని అయితే ఒక్కసారి మీ మెంటర్ కోర్స్ తో ఆ ఎగ్జాంపుల్ గురించి 1-2 సార్లు డిస్కస్ చేయండి చాలు. ఎందుకంటే మీనింగ్ లెస్ గాను, ఎగ్జాజరేటెడ్ గా లేకుండాను సెన్సిబుల్ గా ఉండాలి ఆ ఎగ్జాంపుల్స్ అనేవి. ఓకేనా? సో కాబట్టి అలాంటివి. ఓకేనా? సరే, వెల్త్ క్రియేషన్ తెలుసు మనకి. ఎవరైనా ఇలా మనం వెల్త్ క్రియేట్ చేయాలి, ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లాంటి చేయాలన్నా కూడా చాలా మటుకు ఏమనుకుంటామంటే అవి కావాలి ఇవి కావాలి రకరకాలు అనుకుంటాము. గైడెన్స్ ఇస్తే మనం చేయగలం కదా, కానీ అట్లా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉండారా అంటే అప్పుడు లేరు అని చెప్తారు. అక్కడ మళ్ళీ మీ స్టోరీని చెప్పొచ్చు, నాకు కూడా ఇలానే ఉండేది, బట్ దట్ ఈస్ హౌ మై మెంటర్ హెల్పింగ్ మీ. ఓకేనా? సో మళ్ళీ దాని తర్వాత ఓకేనా, సో మనము రేటింగ్ దేర్ లైఫ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10, అది కూడా సెన్సిబుల్ క్వశ్చన్. డైరెక్ట్ గా మీరంతా రేటింగ్ లో ఉంటారు కాకుండా ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై మెంటర్ ఆస్క్డ్ మీ అని చెప్పి మీరు ఆ క్వశ్చన్ అడగచ్చు. మీరు 1 to 10 లో ఎలా మీరు సెలెక్ట్ చేసుకుంటారు రేటింగ్ పరంగా. ఓకేనా? సో అనంటే వాళ్ళు ధనం అనేది ఒక ఆన్సర్ చెప్తారు. నేను కూడా అలానే చెప్పినానండి, కానీ నేను ఆ రేటింగ్ స్కేల్ యొక్క డెఫినేషన్ అడగడం మర్చిపోయినాను. అప్పుడు మా మెంటర్ చెప్పున్నాడు, అలా ఎలా చెప్పేస్తావు దయానంద్, ఆ రేటింగ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఓకేనా? ఇంకో క్వశ్చన్ నేను మర్చిపోయింది, మీరు ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకుంటారా అనేది. ఓకేనా? అంటే మీనింగ్ ఏమంటే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఎవరిని చేసి తీసుకుంటారు. అలా మనం క్వశ్చన్ అడిగినప్పుడు నేను మా బాబాయ్ని అడుగుతానో లేకపోతే మా ఇంట్లో అడుగుతాను అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ ఆ వెల్త్ ని క్రియేట్ చేస్తున్నారా అనే క్వశ్చన్ అడగచ్చు, సెన్సిబుల్ గానే అడగచ్చు అనమాట. ఆర్ దే వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని అంటే అయ్యో లేదండి బట్ సలహాలు అడుగుతాను అంటారు. నేను కూడా ఇలానే అనుకున్నానండి, ఇక్కడ వెల్త్ క్రియేషన్ కి అలా చేసిన వాళ్ళ స్థలాలు కదా మనం అడగాలి. అలా చేయని వాళ్ళు అడిగినాం అనుకోండి, వాళ్ళకి ఉన్న భయాల గురించో వాళ్ళు చేయలేకపోయిన విషయాల గురించి చెప్తారు, కానీ అవి ఎలా జరిపించగలరో చెప్పలేరు కదా. అవునా కదా అండి అని అడిగారు అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ సింపుల్ కామన్ సెన్స్ వాళ్ళు అర్థం చేసుకోగలరా లేదా అని. ఓకేనా?
సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అనేది మీరు ఆ వెల్త్ గురించి మాట్లాడేటప్పుడు, వెల్త్ జనరేషన్ గురించి మాట్లాడేటప్పుడు నెట్వర్కింగ్ అనే పదం మీరు వాడచ్చు. మీరు ఇంకా కాన్ఫిడెంట్ అనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కూడా మీరు డైరెక్ట్ గా అడగచ్చు, తప్పేమీ లేదు. ఖచ్చితంగా మీరు దాన్ని అడగలగచ్చు అనమాట, నథింగ్ రాంగ్. ఓకేనా? అండ్ బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే దానికి, ఓకేనా, మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే అక్కడే మీరు కొంత అసెస్ చేసి అడగచ్చు అనమాట. లేదు స్టార్టింగ్ లో చేస్తున్నారంటే కొంత ముందు వెనకగా ఆలోచించి చేయండి, కొంత ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది కొత్త వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడనే నెట్వర్కింగ్, ఈ యుగం అంతా నెట్వర్కింగ్ యుగము అని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి మీరు మాట్లాడచ్చు, ఊబర్ ఎగ్జాంపుల్స్ అక్కడ కూడా మీరు మాట్లాడచ్చు, నథింగ్ రాంగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వెదర్ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ నేనైతే రికమెండ్ చేయను, కొత్తగా చేసే వాళ్ళకి నేను రికమెండ్ చేయను. ఇలా కొంత మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ గా వాళ్ళని అడగచ్చు అనమాట. ఓకేనా? సో అది. అండ్ లాస్ట్ లో ఆ రేటింగ్ గురించి అడిగినప్పుడు 5 అనే రేటింగ్ ఏంటి, మన తల మీద రూపాయి అప్పు లేకపోవడము, మనం ఆల్రెడీ ఇప్పటి వరకు ఏ ఆదాయ మార్గం ఉందో ఆ ఆదాయ మార్గం యొక్క 2 సంవత్సరాల శాలరీ అనేది మనకు సేవింగ్స్ అకౌంట్ లో రెడీమేడ్ గా అవైలబిలిటీ లిక్విఫైడ్ క్యాష్ లాగా ఉండడము. అలా ఉండగలిగితే రేటింగ్ 5 అండి. అలా లేకపోతే ఓకేనా, మనము లెస్ దాన్ 5 అండి. నేను అట్లా అనుకున్నాను కానీ, ఏదో రేటింగ్ అనుకున్నాను కానీ నా మెంటర్ అడిగినప్పుడు నాకు చూస్తే నేను 2లోనూ ఏమో ఉన్నాను, ఎందుకంటే నాకు ఆ లో ఉంది ఈ లో ఉంది అని మీరు ఫ్రాంక్ గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది చెప్పిన తర్వాత ఓకేనా, సో మనం వాళ్ళని దీనికి సంబంధించి అడుగుతాం, ఇంకేమైనా మీకు దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పి. ఓకేనా? సో ఈ ఆ రేటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్, ఓకేనండి, లైక్ ఇక్కడే మీకు అర్థమైపోతుంది వెదర్ వాళ్ళని మనము నెక్స్ట్ స్టెప్ కి తీసుకొని పోగలమా లేదా అనేది మనకు కొంత అర్థమవుతుంది. ఓకేనా? భక్త మీరు చార్ట్ ని రీడ్ చేస్తూ ఏవైనా మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు, భక్త కానీ దావన్ కానీ. ఈ దీంట్లో ఒకవేళ నేను అందరినీ ఇది చేయలేదు కాబట్టి మీకు అది మీనింగ్ఫుల్ క్వశ్చన్ ఇంతవరకు మనం ఆన్సర్ చేయలేదు అనిపిస్తే మీరు చెప్పచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి అయిన తర్వాత మళ్ళీ మెంటర్ గురించి, ఓకేనా, సో నాకు ఈ మైండ్ సెట్ కొంత మీకు మనకు కొద్దిగా మ్యాచ్ అవుతానండి. ప్రాబబ్లీ ఐ కెన్ కన్సిడర్ యూ ఫర్ నెక్స్ట్ స్టెప్. ఓకేనా? బట్ నెక్స్ట్ స్టెప్ కి కన్సిడర్ చేయాలి అంటే ఖచ్చితంగా there is a kind of one activity here, you need to go through a book. ఓకేనా? సో దానికి నేను ఏం చేస్తానంటే ఈ వెల్త్ దీని గురించి మాట్లాడేటప్పుడే 21st సెంచరీ అనే పదాన్ని ఎక్కువ సార్లు వాడతాను. ఈ 21st సెంచరీలో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఎలా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు అంటే అనే పదాన్ని 4-5 సార్లు వాడతాను. ఎందుకు? నేను చెప్పే టైటిల్ వాళ్ళకి కూడా మైండ్ లోకి పోవాలి కాబట్టి. ఓకేనా? సో నా బుక్ గురించి ఏం చెప్తానంటే దట్స్ ఎ వండర్ఫుల్ బుక్ అండి. ఎందుకంటే దీని తర్వాత మన మైండ్ సెట్ ని, థాట్ ప్రాసెస్ ని కొద్దిగా డెప్త్ గా అర్థం చేసుకోవడానికి. సో మై మెంటర్ హాస్ రికమెండెడ్ మీ ఎ బుక్ దట్ రియల్లీ చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్. ఓకే, నేను మీకు ఆ బుక్ ని నేను రికమెండ్ చేస్తాను. ఓకేనా? సో ఆ బుక్ ని మీరు చదివిన తర్వాత ప్రాబబ్లీ ఐ కెన్ సీ వెదర్ ఐ కెన్ ఫిక్స్ అప్. నేను మా మెంటర్ తో కానీ కోచ్ తో కానీ నేను మెంటర్ ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం లేదో చూసి నేను మీకు మా టీం నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ బుక్ చదివి మన డిస్కషన్ అయిన తర్వాత అని చెప్పి ఆ బుక్ ఆథర్ గురించి మాట్లాడండి. మీరు రాబర్ట్ కియోసాకి అనే వ్యక్తి గురించి మీకు ఎప్పుడైనా తెలుసా, విన్నారా అని చెప్పి ఆయన గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వండి. రాబర్ట్ కియోసాకి ఒక వరల్డ్ ఫేమస్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఉన్న డొనాల్డ్ ట్రంప్ కి ఆయనకున్న ఈవెన్ రైట్ నో ఫైనాన్షియల్ అడ్వైజర్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. ఆయన బ్యాక్ అండ్ టీమ్ లో ఉంటారు. ఆయన ఇద్దరు కలిపి చాలా బిజినెసెస్ ని బిల్డ్ చేశారు, మల్టీ బిలియనీర్స్ వాళ్ళు. ఓకేనా? ఆయన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పైన ఒక పుస్తకాన్ని రాశాడు. 21వ బిజినెస్ అంటే 21st బిజినెస్ సెంచరీలో వ్యాపారాలు అనేటివి ఎలా ఉంటాయి, బిజినెసెస్ అనేవి ఎలా బిల్డ్ అవుతాయి. ఓకేనా? సో దానికి కావాల్సిన మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ ఏంటి. ఓకేనా? సో అలాంటి బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆ బిజినెస్ ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే దాని మీద ఒక అద్భుతమైన బుక్ అండి. ఆ టైటిల్ కూడా చాలా మ్యాచింగ్ టైటిల్, ద బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ అనేది. ఓకేనా? సో దీనిని ఈ బుక్ ని మీరు ఒక 4-5 days అని చెప్పండి, లేదా వాళ్ళకి చెప్పండి 150 పేజీల బుక్ అండి,
యూజువలీ మీరు బుక్స్ చదువుతారా? సో మామూలుగా చదవగలిగితే మీరు ఒక 150 పేజీల బుక్ ని చదవడానికి ఎంత టైం తీసుకుంటారు? ఓకేనా? అండ్ మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఈ లాస్ట్ లో మాట్లాడాల్సింది దీంట్లో, ఓకేనా? అకౌంటబిలిటీ గురించి మనం మాట్లాడతాం. ఇది ఎప్పుడు మనం ఈ గుడ్ న్యూస్ ఫోన్ కాల్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఈ 10-15 డేస్ లో యావరేజ్ గా 2 అవర్స్ స్పెండ్ చేయడము, మనము అనుకున్న టైంలో ఒకరితో ఒకరు మాట్లాడడం అనేది కూడా వన్ ఆఫ్ ది రోల్ అన్నమాట. ఓకేనా? కాబట్టి అవి మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి వాళ్ళని అడుగుతాం, వాళ్ళనే చెప్పమంటాం. యావరేజ్ గా మీరు తీసుకున్న టైం ఏదో ఒక టైం చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ కెన్ ఫినిష్ దిస్ బుక్ 4-5 days ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ చాప్టర్స్ అనేది మీరు మెన్షన్ చేసి అది మీకు రిలేట్ అయ్యేటివి. నేనైతే యూజువల్ గా 3, 4, 5, 12, 14, 17 చాప్టర్ అట్లా కొన్ని చాప్టర్స్ అంతవరకు లేదు, ఫస్ట్ పార్ట్ లేదా సెకండ్ పార్ట్ లో మిడ్ వరకు. ఓకేనా? ఏదన్నా ఒక 2-3 days లో ఒక గోల్ లాగా ఇచ్చి అది నేనేమంటానంటే యు డిస్కస్ విత్ యువర్ కోచ్ అండ్ మెంటర్. ఓకేనా? దానిని బట్టి మీరు ఒక వాళ్ళకి గోల్ సెట్ చేసి దెన్ వీ కెన్ సెటప్ ది నెక్స్ట్. సో మీరు చదివి నోట్స్ పంపించిన తర్వాత దెన్ ఐ కెన్ సి వెదర్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ డిస్కషన్ ఆర్ నాట్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ MNG1 ప్రాసెస్ అన్నమాట. దీంట్లో ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్? భక్త? నథింగ్ స్పెసిఫిక్ దయన్, ఎవ్రీథింగ్ కవర్డ్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయమని చెప్పండి. దావన్? యా మమ్మ, ఎవ్రీథింగ్ కవర్ చాలా బాగుంది. అండ్ మనం ఎడ్యుకేషన్ కూడా ఇంకొంచెం హైలైట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఐ మీన్ అఫ్ కోర్స్ ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ ఉంది, మనం ఇంకొన్ని మనిషి బట్టి యాడ్ చేసుకోవచ్చు. కాదు, ఎవ్రీ క్వశ్చన్ అదే నేను చెప్పడం ఇంతకు ముందు చెప్పింది. ఎవ్రీ క్వశ్చన్ మీరు చెప్పేటప్పుడు యు షేర్ అబౌట్ యువర్ మెంటర్, దట్ ఈస్ కాల్డ్ ఎడిఫికేషన్. అవును. సో అది కూడా ఆల్ అట్ వన్స్ కాకుండా క్వశ్చన్ కి కొద్దిగా బిల్డ్ చేసుకుంటూ రావాలి మీరు. యా నేను ఈ మధ్య లాస్ట్ ఫ్యూ MNGs లో నేనేం యాడ్ చేస్తున్నానంటే, సార్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు ఇప్పుడు, ఒక 10 years మీరు కంటిన్యూస్ గా జాబ్ చేసినప్పటికీ కూడా అక్కడ సమ్ X% యొక్క గోల్స్ అండ్ డ్రీమ్స్ కోసం మార్నింగ్ 9 to 10 పనిచేస్తున్నారు, అప్రాక్సిమేట్లీ 8 to 10 hours per day పనిచేస్తున్నారు. ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసేది మీరు మీ కళలు మీ డ్రీమ్స్, మీ జీవితంలో మీ డ్రీమ్స్ పైన ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తారు. సమ్ X% యొక్క కళల కోసం 8 to 10 hours పెట్టేటప్పుడు మీ డ్రీమ్స్ కోసం ఎంత టైం పెడతారని అడుగుతున్నారు. ఎంత టైం పెట్టగలరు? యా. ఓకేనా? సో అవి మీ క్రియేటివిటీకి నేను ఐ లీవ్ ఇట్ టు యూ. ఎందుకంటే దీనికి ఇది స్టాండర్డ్ అని కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రాక్టికల్ గా MNG చేసి ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో నేను వీటిల్లో ఇలానే అయితే మాత్రం నేను చేయడం లేదు. అన్ని క్వశ్చన్స్ ఇవే నేను వాడడం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ మీకు అవి చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు అవి స్టాండర్డ్ అనుకుంటారు. క్వశ్చన్ అది కాదు. సో ఈ భావంతో వచ్చేట్టుగా మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడినా నో ప్రాబ్లం. సో కొంతమంది దగ్గర అన్ని క్వశ్చన్లు అడిగితే కూడా తప్పే. వాళ్ళకి మనిషి బట్టి ఎన్ని క్వశ్చన్లు అడగాలి? ఏమంటారంటే 35-45 నిమిషాలు ఏమి అడగగలిగినా అంతకు మించి మాత్రం తీసుకొని పోకూడదు డిస్కషన్. అర్థమైందా? ఒకవేళ మీరు ఏదైనా దీంట్లో ఒకటి మర్చిపోయినాము, మిస్ అయిపోయినాము అనుకుంటే కొంపలేం అంటుకుపోలేదు. నెక్స్ట్ డిస్కషన్ కవర్ చేయొచ్చు, వాళ్ళకేం తెలియదు. ఓకేనా? గోపి సార్ మీరేదో హ్యాండ్ రైజ్ చేస్తారు, చెప్పండి. ఎస్ సార్, అంటే ఇక్కడ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ క్వశ్చన్ ఉంది కదా సార్. అక్కడ ఏమంటే నేను స్టార్టింగ్ మా నరేన్ పేజ్ మంచి క్వశ్చన్, ఫ్యాక్ట్స్ ఆర్ ఒపీనియన్, ఆ పర్టికులర్ పాయింట్ అక్కడ ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తాను. మీరు డెసిషన్ ఎలా తీసుకుంటారు, మీరు ఇండిపెండెంట్ తీసుకుంటారా ఎవరైనా హెల్ప్ అవసరం ఉంటుందా అన్నప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళ ఆన్సర్ అంటే ఆన్ వాట్ బేసిస్ డెసిషన్ తీసుకుంటారు, వెదర్ ఆన్ పీపుల్స్ అంటే డిఫరెంట్ పీపుల్స్ ఉంటాయి, వాట్ కన్సిడర్
తీసుకుంటారు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి ఆ ఫ్యాక్ట్స్ Yeah, see, do you take your decisions based upon opinions or experiences? Okay na? ఓకే సో ఎందుకంటే ఒపీనియన్ ఎవరికి ఉంటుంది, అది చేయకుండా వాళ్ళకి ఒపీనియన్ ఉంటుంది. ఆల్రెడీ సాధించిన వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. అలా మీకు సాధించి ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో ఎవరన్నా మీరు సలహాలు తీసుకునే ఉన్నారని అడగచ్చు.